హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులు మరియు కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం నుండి ఆదేశాలు అయితే జారీ, సంచలన నిర్ణయం. ఆ వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మే 13 కార్మికులకు అలాగే ఉద్యోగులకు సెలవు. సో ఆంధ్రప్రదేశ్లో కార్మికులకు మరియు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ డే మే 13 కాబట్టి సో ఆ రోజున ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులకు ఉద్యోగులకు వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలనైతే కార్మిక శాఖ కమిషనర్ గారు శేషగిరి బాబు గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి. సో ఇక ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే యాజమాన్యంపై చర్యలు అయితే తీసుకోక తప్పదు అనైతే హెచ్చరించారు. ఇక సెలవు ఇచ్చినందుకు జీతంతో ఎలాంటి కోత విధించకూడదని కూడా సూచించారండి. తెలంగాణలో కూడా ఇప్పటికీ ఇలాంటి సెలవును ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు. సో అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఈ విధంగా యజమానులపై అయితే చర్యలు కూడా తీసుకోబోతామని అయితే ఆదేశాలు జారీ చేశారండి. సో మరి ఈ విధంగా కార్మికులకు మరియు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు అయితే మే 13న ఇవ్వబోతున్నారు.